చంద్రబాబు గారు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. ఆవేశపడట్లేదు, చాలా కూల్గా పనిచేసుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు ఎలాగైనా ఇచ్చేయాలి, నేను చెప్పినట్టు జరగాలి, నేను చెప్పానంటే చేస్తానని జనం ఫీల్ అవ్వాలని భావించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కసరత్తు ప్రారంభించి ఒక పక్కన వాలంటీర్ల వ్యవస్థ సెట్ చేశాడు, ఒక పక్కన సచివాలయ వ్యవస్థ సెట్ చేశాడు. అవన్నీ సెట్ చేయగానే సంక్షేమ పథకాలు ఇంటింటికి చేర్చే ప్రయత్నం చేశాడు. 5 ఏళ్ళు ఎడతెరిపి లేకుండా డబ్బులు ఇస్తూనే వచ్చాడు. అయితే అది కూడా పార్టీలకు అతీతంగా ఇస్తూ వచ్చాడు, కులాలకు అతీతంగా ఇస్తూ వచ్చాడు. కానీ అంత చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కదా. అంటే జనం ఉచితాలకి ఆశపడట్లేదు, డబ్బులు పంపిణీకి ఆశపడట్లేదు. ఏం కోరుకుంటున్నారంటే పాలన కోరుకుంటున్నారు, పాలన బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో జవాబుదారీతనం కోరుకుంటున్నారు, వెళ్తే సమాధానం చెప్పే వ్యవస్థ కోరుకుంటున్నారు. మరొక వైపున అభివృద్ధి కోరుకుంటున్నారు, లైక్ హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారికి క్లియర్గా ఉన్నటువంటి ఫీలింగ్. అందుకనినే తల్లికి వందనము, గ్యాస్ సిలిండర్లు, లేకపోతే కనుక రైతు భరోసాను, ఇట్లాంటి అన్నిటికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేశారు. రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేశారు. మూడోది గుంటలు పూడ్చడం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అవే జనం కోరుకుంటున్నారని చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నారు.